నాకు మీరు ఎలాగైనా ఈ సహాయం చేయాలి. ఈశ్వర నంబూద్రి గారు సంబంధం మాట్లాడడానికి వస్తారు. ఆ పండు ముసలోని పెళ్లి చేసుకోవడం కన్నా నేను చనిపోవడం నయం. పోరాటం చేయడంలో మీరు మహాయోధులు కనుక మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. నంగేలి అన్ని విషయాలు వివరంగా చెప్పింది. బలహీన వర్గాలు వాళ్లను నమ్ముకున్న వాళ్ళ కోసమే నేను పోరాటం చేస్తాను. నా స్వార్థం కోసం కాదు. నా ఆశయం నచ్చని వర్గం వారు నన్ను ఎప్పుడు చంపాలా అని ఎదురు చూస్తున్నారు. మీలాంటి ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి సమస్యల్లో నేను తలదూరిస్తే నా మీద నమ్మకం పెట్టుకున్న మహారాజు గారికి నేను విరోధినవుతాను. నేను చెప్పేది మీకు అర్థమవుతోంది కదా? మీ ఆశయం చాలా గొప్పది. ఎంతో కష్టపడి మీరు బడుగు జీవుల కోసం పోరాడుతున్నారు. నా వల్ల సమస్య రాకూడదు. నా ఒక్కదాని కోసం మీరు మీ ఉన్నతమైన లక్ష్యాన్ని వదులుకోకూడదు. తప్పు మాట్లాడితే క్షమించండి. చివరిగా మీరైనా సహాయం చేస్తారేమోనని సావిత్రమ్మ నమ్మకంతో వచ్చారు. నా ఉద్దేశం ఏంటో ఆవిడికి అర్థమైందనే అనుకుంటున్నాను. బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న నాలాంటి వాళ్ళకి అదొక్కటి మాత్రమే లక్ష్యంగా ఉండాలి. కొంచెమైనా నవ్వు సావిత్రి. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. సమాజాన్ని కాదని ఈ రోజుల్లో మనం ప్రాణాలతో ఉండలేము. ఆయనకు వయసు అయినా కూడా విషయంలో మొనగాడే. ఒకసారి వెళ్ళాక వద్దు అనుకుంటే ఆ తర్వాత అటు దిక్కు కూడా నేను అస్సలు చూడను. అంత పట్టుదల ఆయనకి. అయినా కూడా రావద్దనుకున్నా వచ్చిన కారణం ఏమిటో తెలుసా? తెలీదయ్యా. రాలిపోతున్న ఆకు కూడా పచ్చిదనంతో పులకరించినట్టు నృత్యాన్ని చూసి నా మనసు పులకరించిపోయింది. ప్రేమ కామం కలగలిసి నా మనసు చెలరేగిపోయింది. అదెవరి వల్ల తెలుసా? మన సుందరి సావిత్రి వల్లే. ఇప్పుడే సావిత్రి స్నానం ముగించుకొని వచ్చింది. ముందు కార్యక్రమం మొదలు పెట్టండి. ఏమంటావు నువ్వు? అంతా మీ ఇష్టం అయ్యా. తర్వాత మీకోసం చిన్న విందు ఏర్పాటు చేశాం. అవన్నీ మీరు ఆరగించండి. అయ్యగారికి కావలసినవన్నీ మేము తీసుకొచ్చాం. మీకు తెలియదా దాసుపిళ్ళై? ఎంత మీ సంబంధం చేసుకున్నా అయ్యగారు ఎక్కడ తినాలో అక్కడే తింటారు. ఏమి అందంగా ఉన్నావే హస్తిని, చిత్రిని, పద్మిని. ఈ అందాలన్నీ కప్పేసి ఆ రవిక చీర, అది కూడా నా ముందు అవసరమా చెప్పు సావిత్రి? అవన్నీ తీసి పారే. మన్మధుడిగా నన్ను మార్చింది నీ రెండు కళ్ళే కదే. నీ అందాన్ని ఆస్వాదిస్తాను. వచ్చి నా పక్కన కూర్చో. రావేటు రా రా సావిత్రి. సమయాన్ని వృధా చేయకే. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. నేను తాంబూలం తీసుకొస్తాను. వద్దు సావిత్రి, ఈ తాంబూలం ఉంది కదా.